భారతదేశంలో 100 crores పాపులేషన్ ఉంది. 100 crores పాపులేషన్ అది పెరుగుతూ వస్తుంది కానీ ఎప్పుడూ డిక్రీజ్ కావట్లేదు. దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇండియా ఈజ్ అ గ్రేట్ అమంగ్ ద వన్ కంట్రీ, బట్ ఇన్ ద పాపులేషన్ ఇట్ ఈస్ స్టాండింగ్ ఇట్ సెకండ్. పాపులేషన్ ఒకవేళ ఓవర్కమ్ చేయగలిగితే మన ఇండియా ఫస్ట్ కూడా రావచ్చు. చాలా మంది కూడా ఇక్కడి నుంచే బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. చాలా మంది ఉన్నారు, నాకు తెలియదు కానీ చాలా మంది ఉన్నారు. మెయిన్ దీనికి కాజ్ ఏంటి అంటే విలేజెస్లో స్మాల్ ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ లేకపోవడం, ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం. మెయిన్ ఇండియా ఈజ్ అగ్రికల్చర్ ఎకనామీ. అగ్రికల్చర్ అంటే ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్లో వాళ్ళ పిల్లల్ని కూడా ఫీల్డ్స్లో తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళని కూడా కూలీలుగా చేసేస్తున్నారు. కూలీలుగా చేసినందువల్ల వాళ్ళకి కూలీ తగ్గుతుంది అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఏంటి అంటే ఎక్కువ పాపులేషన్ ఉండాలి అని చూస్తున్నారే కానీ ఎక్కువ చిల్డ్రన్ ఉండాలి అని చూస్తున్నారు. కాకపోతే ఎవరైనా నన్ను వన్ అని చెప్పి ఎప్పుడు చూడట్లేదు. వాళ్ళకి ఎక్కువ ఉన్నారా, మనకు కూడా చాలా ఎక్కువ ఉండాలి అని చెప్పి చూస్తున్నారు. రూరల్ ఏరియాస్లో అసలు పవర్టీ లెవెల్ చాలా హైగా ఉంది. వాళ్ళు అసలు ఎడ్యుకేషన్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ టైంలో. కాబట్టి వాళ్ళకి తెలియకపోవడం వల్ల స్మాల్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ గురించి పిల్లల్ని ఎక్కువగా కనడం, ఇంకా పాపులేషన్ని పెంచడం అలా అవుతుంది. ఈ మధ్య దీనికి మెయిన్ కాజ్ ఏంటి అంటే హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. హై బర్త్ రేట్ కాన్స్టెంట్గా ఉండట్లేదు. అది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజింగ్ అవుతూనే ఉంది, కానీ అది ఎప్పుడు కాన్స్టెంట్గా రావట్లేదు. మనకి ఫస్ట్ 1920 ఇప్పటికీ డైలీ ఒక మినిట్కి కూడా 2 to 3 బేబీస్ పుడుతూనే ఉన్నారు. ఎకనామిక్ కండిషన్స్ని బట్టి కూడా చూస్తే మన ఇండియా చాలా లో లెవెల్గా ఉంది. దాన్ని కూడా పట్టించుకోకుండా హై రేంజ్ ఆఫ్ పిల్లల్ని కనడానికి అని చెప్పి ట్రై చేస్తారు. ఒక ఇలిటరసీ ఎడ్యుకేషన్. ఈ మధ్యన కాదు, పాస్ట్లో అయితే మ్యారేజెస్ కూడా చాలా యంగ్ ఏజ్లోనే చేసేవాళ్ళు. వాళ్ళకి అది తెలియక అలా చేయకపోతే కూడా మనకి పాపులేషన్ తగ్గే అవకాశం చాలా ఉంది. లో డెత్ రేట్స్ అంటే ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది, ఇంకా ప్లస్ న్యూట్రిషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, లిటరసీ చాలా పెరిగింది. దీనివల్ల చాలా మందికి హెల్త్ ఫెసిలిటీస్ అన్నీ చాలా అందుతున్నాయి. కాబట్టి డెత్ రేట్ అనేది కూడా లో అయిపోయింది. డెత్ రేట్ లో అయిపోయేసరికి ఇంకా పాపులేషన్ కూడా పెరగడం మొదలెట్టింది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా మనం ఒకవేళ ముందుకు రాణిస్తే ఇంకా పెరగచ్చు. ఫైనల్లీ ఐ కన్క్లూడ్ దిస్ బై ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ 1966లో ఆపరేట్ చేశారు. అది ఒక 2 years ఇంప్లిమెంట్ అయింది అంతే. దాని తర్వాత నుంచి ఫెయిల్యూర్ అయింది. ఒక 2 years సక్సెస్ అయింది. జస్ట్ ఆఫ్ ఆల్ 2 years సక్సెస్ అయింది. నెక్స్ట్ పాపులేషన్ పెరగడం వల్ల డిమాండ్ అనేది పెరిగింది, కాకపోతే సప్లై చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. మోర్ డిమాండ్ లెస్ సప్లై. ప్రైస్ రైజెస్ కూడా ఇంక్రీజెస్ దానివల్లే.